యేసుక్రీస్తుతో ముందుగానే ముఖ పరిచయము ఏర్పడింది. మనం క్రీస్తుకు శిష్యులం కావాలంటే ఆయనతో ఒక ముఖ పరిచయం ఉండాలి. ఏముండాలి? ముఖ పరిచయం. ఆంద్రియకు యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను ఆంద్రియకు క్రీస్తుని ముఖ పరిచయం చేశాడు. ఆంద్రేయ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకొని మాట్లాడి ఆయన్ని చూసి ఆయన్ని అర్థం చేసుకొని అప్పుడు తన సహోదరుడైనటువంటి పేతురుని తీసుకుని వచ్చాడు. పేతురుని తోడుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇలా వారిద్దరికీ వీళ్ళు సముద్రంలో వల వేయడానికంటే ముందుగానే యేసుక్రీస్తుతో వాళ్ళకు ఒక ముఖ పరిచయం అనేటువంటిది ఏర్పడింది. పరిచయం ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎవరూ చెప్పకపోతే క్రీస్తు గురించి మనకు తెలియదు. నీ అంతటా నువ్వు క్రీస్తుని తెలుసుకోలేవు.